ప్రతిరోజు సూర్యుని చూస్తాం. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. 6 గంటల కంటే ముందు లేచిన వాళ్ళందరూ సూర్యుని చూస్తారు. ఆ సూర్యుడు ఏ రంగులో ఉంటారో ఒకసారి చెప్తారా? తెల్లవారుజామున 6 గంటల లోపు కనుక లేచిన వాళ్ళు ఉంటే సూర్యోదయాన్ని చూస్తారు. ఆ సూర్యుడు ఏ రంగులో ఉంటారో చూస్తారు. పక్కా కాషాయపు రంగులో ఉంటారు సూర్యుడు. మన మెడలో ఉన్న కన్నులాగా మెరిసిపోతూ ఉంటారు. ఇంకొద్దిసేపట్లో తేజస్సు పుంజుకొని తెల్లని తెలుపులో ప్రకాశిస్తాడు సూర్యుడు. మనందరికీ తెలుసు, మనం చిన్నప్పుడే చదువుకున్నాం సూర్యకాంతిలో 7 రంగులు ఉంటాయని. కానీ మీరు ఎప్పుడన్నా చూసిందా సూర్యుడి కాంతిలో 7 రంగులు? నేనైతే చూడలేదు. పాఠంలో చదువుకున్న, ఎగ్జామ్లో రాసిన, మార్కులు వచ్చినాయి, కానీ నాకు 7 రంగులు ఎప్పుడు కనిపించలేదు. ఆ 7 రంగులు చూడాలంటే గాజు గ్లాసులో నీళ్లు పెట్టి చూస్తే తప్ప ఆ 7 రంగులుగా విడిపోదు. కానీ మరి మనమెందుకు ఇన్ని కులాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా విడిపోతున్నాం? ఇన్ని ఉన్నా కూడా సూర్య కాంతి నుంచి వచ్చే ఒక కాంతి పుంజం ఎలాగైతే తెల్లని వెలుగుతో ప్రకాశిస్తుందో, మనం కూడా ఎన్నో కులాలు, భాషలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ మన సనాతన హిందూ ధర్మం అనే వెలుగుతో ప్రకాశిద్దాం. మన అఖండ భారతావని కూడా ఎల్లప్పుడూ జ్ఞాన జ్యోతియే ప్రపంచానికి వెలుగునిస్తుంది. ఏ విధంగా అయితే సూర్యునికి వెలుగునిస్తుందో అదే విధంగా ప్రపంచానికి మనం ఒక ఆదర్శంగా ఉండాలంటే మన ధర్మాన్ని ఎప్పుడూ వీడకూడదు. మన ధర్మం మన దేశంలో తప్ప ఇంకెక్కడ లేదు. మన ధర్మాన్ని నేర్చుకోవాలంటే మన దేశానికి రావాల్సిందే. ఎందుకంటే మన దేశం వాళ్ళు వేరే దేశానికి వెళ్తే వాళ్ళ ధర్మాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి. కొంతమంది ఉండొచ్చు మన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, కానీ మన దేశం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలంటే మనం మన పిల్లలకు నేర్పించాలి మన ధర్మాన్ని, సంస్కృతిని, ప్రతి ఒక్క మంచి విషయాలను. చూడండి ఎంత బాగుందో, కలకలలాడుతూ. వేరే మతాల వాళ్ళు ఉంటారు, వాళ్ళను కించపరచడం కాదు, వాళ్ళ ధర్మం అదే. వాళ్ళు బుర్కా చేసుకొని ఉంటే మనం అందంగా కనిపిస్తారా? తెల్లగా ఉంటారు, అందంగా ఉంటారు. మరి ఎందుకు మన అమ్మాయిలు వెళ్ళి వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ మతంలో కలిసిపోతున్నారు? ఒక్కసారి అమ్మాయిలు ఉన్న తల్లులు మరి అమ్మాయిలు ఆలోచించుకోండి. బొట్టు పెట్టుకోలేరు, గాజులు వేసుకోలేరు, మంచి చీర కట్టుకుంటారు, కానీ అనవరికి కనిపించదు. బయటికి 10 మందిలో వచ్చి కూర్చోలేరు, నవ్వలేరు. మనకి ఇన్ని స్వతంత్రాలు ఉన్న మన హిందూ ధర్మం ఎంత గొప్పదో మనం మన పిల్లలకి ఖచ్చితంగా నేర్పించి తీరాలి. ఇంకొకటి ఏంటంటే, మన కష్టాలు ఉన్నాయని అందరితో చెప్పుకుంటున్నాం, కానీ స్త్రీకి ఉన్న శక్తి పురుషుల్లో కూడా లేదు. అందుకు నిదర్శనం మా సీతమ్మ తల్లి, సత్యభామాదేవి, నరకాసుర వధ మనందరికీ తెలుసు. అదేవిధంగా ద్రౌపది, తనకొక చిన్న అవమానం జరిగిన కారణంగా మహాభారత యుద్ధమే జరిగింది. అదేవిధంగా ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి తన బిడ్డను వీపులో కట్టుకొని మరీ యుద్ధం చేసింది. రుద్రమాదేవి తన ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం నిజాంలతో పోరాడింది. ఇంతకంటే మనకి నిదర్శనాలు ఏం కావాలి? చిన్న చిన్న విషయాలుగా ఆత్మహత్యలు చేసుకుంటారు. అందుకని ప్రతి మహిళలోనూ ఉండే శక్తిని బయటికి తీయాలి. వంట చేసుకొని ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది.